పొల్యూషన్ తక్కువ, ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు తక్కువని చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొంటున్నారు. కానీ ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ దూరం వెళ్ళలేవు. ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పెట్టాలి. అది కూడా గంటలకు గంటలు ఛార్జింగ్ అవుతాయి. అయితే భవిష్యత్తులో ఈ బాధ తప్పనుంది. మనం ఇంట్లోనో ఛార్జింగ్ సెంటర్లోనో ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే వేల కిలోమీటర్లు తిరిగే అవకాశం రానుంది. కార్లలో నేరుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సోలార్ పెయింట్ అభివృద్ధి చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రకటించింది. ప్రత్యేకమైన నానో పార్టికల్స్ ఎలక్ట్రిక్ కండక్టర్లతో మనం ఇళ్లలో అక్కడక్కడ సోలార్ ప్యానెల్స్ చూసే ఉంటాం. అవి సూర్యరశ్మిని గ్రహించి ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంట్లో పరికరాలను వాడుతుండడం కూడా తెలిసిందే. ఇప్పుడు తాము తయారు చేసిన ఫోటో వోల్టాయిక్ పెయింట్ కూడా అదే తరహాలో పనిచేస్తుందని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హానికారకంగాని పర్యావరణ హితమైన రీతిలో ప్రత్యేకమైన నానో పార్టికల్స్ ఎలక్ట్రిక్ కండక్టర్లతో దీనిని రూపొందించినట్టు వెల్లడించారు. వెలుతురు ఉన్నంతసేపు ఛార్జింగ్ అవుతూనే కార్ల బాడీపై సోలార్ ఫోటో వోల్టాయిక్ కోటింగ్ వేస్తారు. ఇందులోని ఎలక్ట్రిక్ కండక్టర్లను కారులోని బ్యాటరీ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. దీనితో పెయింటింగ్ కోటింగ్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీకి చేరుతుంది. కారుపై వెలుగు పడినంతసేపు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. అంటే ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేనట్టే. ఎక్కువ దూరం ప్రయాణించి బ్యాటరీ ఖాళీ అయి వెంటనే మళ్లీ ప్రయాణం చేయాల్సి వస్తేనే ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నిత్యం తక్కువ దూరాలకు వెళ్లేవారు అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదని మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏటా 12,000 కిలోమీటర్లు ఫ్రీగా సోలార్ పెయింట్ టెక్నాలజీని అమర్చిన వాహనంపై వెలుగు పడినంతసేపు ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. దీనితో ఏడాదిలో సుమారు 12,000 కిలోమీటర్ల దూరం తిరిగేందుకు సరిపడా ఛార్జింగ్ లభిస్తుందని మెర్సిడెస్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. కారుపై సోలార్ కోటింగ్ ఏర్పాటు చేసి ఆపై ప్రత్యేకమైన రంగుల కోటింగ్ వేస్తారని, దీనితో ఈ కార్లు మామూలు వాహనాల్లానే కనిపిస్తాయని వివరిస్తున్నారు. మన దేశంలో మరింత ప్రయోజనం ఎక్కువగా ఎండపడే ప్రాంతాల్లో ఈ సోలార్ పెయింట్ కార్లు వేగంగా ఎక్కువగా ఛార్జింగ్ అవుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అంటే భారతదేశంలో ఇలాంటి కార్లతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు ఈ టెక్నాలజీని కార్లలోనే కాదు బస్సులు, ఇతర పెద్ద వాహనాల్లోనూ వాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.